చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారిని పోలుస్తూ చాలా రకాలుగా మాట్లాడతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని గెలిచిండని చెప్పి మాట్లాడతారు. విజయ్ గారు సింగిల్‌గా వచ్చిండు, గెలిచిండు. కానీ ఆయన 107 స్థానాల దగ్గరే ఆగిపోయిండు. ఆయన సీఎం అవ్వాలంటే ఇంకో 11 సీట్లు కావాలి. ఆ 11 సీట్ల కోసం విజయ్ గారు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అక్కడ ఏర్పడ్డది. సో, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే, విజయ్ గారు ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. పొత్తు అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేదే తప్ప పవన్ కళ్యాణ్ ఏదో క్రియేట్ చేసింది కాదు. చాలా మంది సింహం సింగిల్గా వస్తుంది అది ఇదని చెప్పి మాట్లాడతారు. ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతారో చిన్న పోరగాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే టీడీపీ జనసేనను విడదీయాలని చెప్పి చేసే కుట్ర తప్ప ఇంకోటి లేదు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా విజయ్ అక్కడ గెలవడానికి అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, పవన్ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడున్న పరిణామాలు వేరు, అక్కడ ఉన్న పరిణామాలు వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.